నాన్నగారు యా సార్, వాళ్ళలో వాళ్ళకి గొడవలు ఓకే, మీ వరకు వచ్చిన గొడవ ఏంటి? ఇదే వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి వీళ్ళిద్దరూ ఎవరు హీరో అని వీళ్ళిద్దరి మధ్యలో పోటీ నడుస్తుందండి. నిజం చెప్పాలంటే సినిమా నేను చూస్తాను కాబట్టి చెప్తున్నాను, నిజంగానే ఈ సినిమాకి వీళ్ళు హీరో అని చెప్పడం చాలా కష్టం. ఆబ్వియస్లీ దర్శి విల్ బి ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ అన్డౌటెడ్లీ. బట్ మీరు సినిమాకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఇంకో హీరో వచ్చాడు ఇండస్ట్రీకి అన్న ఫీలింగ్తోనే వస్తారు డెఫినెట్గా. యా నానిగారు, పోక్సో అంటే ఇది మైనర్లకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి. కరెక్ట్. యా. సో అంటే ఇది ఇద్దరు మైనర్ల లవ్ స్టోరీ లాగా ఉంటుందా వాళ్ళిద్దరిది? లేదండి. సో దాంట్లో చాలా ఆబ్వియస్లీ అంత సెన్సిటివ్ మ్యాటర్ అయినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క చిన్న ఒత్తు పొల్లు కూడా పక్కకి వెళ్ళకూడదు, ఎందుకంటే అలాంటి టాపిక్ ఇది. ఆ టాపిక్ మీద జగదీష్ చేసిన రీసెర్చ్ కానీ తను ఎత్తుకున్న ఐడియా కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నేను ఎప్పుడైనా ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా సరే నేను కాన్ఫిడెంట్గా నేను ఒక మాట చెప్పినప్పుడు నేను ఎప్పుడైనా మీకు నాని ఎలా చెప్పాడు కానీ ఇది అసలు కంప్లీట్గా ఆపోజిట్గా ఉందని మీకు ఎప్పుడు అనిపించలేదని నేను నమ్ముతున్నాను. అదే నమ్మకంతో ఈరోజు మీకు ఒక మాట ఇస్తున్నాను, మీరు సినిమా అయ్యేటప్పటికీ గ్యారంటీగా నిలబడి క్లాప్స్ కొడతారని నేను నమ్ముతున్నాను ఈ సినిమా చూసి. సో సార్ అంటే ఇప్పుడు న్యాయదేవతకి కళ్ళ గంతలు కట్టారు. యాక్చువల్లీ సుప్రీంకోర్టు న్యాయదేవ కళ్ళ గంతలు తీసేసింది, మళ్ళీ మీరు ఈ సినిమాలో పెట్టారు ఏంటి, దానికి రీజన్ ఏంటి? బికాస్ ఆఫ్ ద టైం ఫ్రేమ్ అండి. ఇది కథ 2013లో జరుగుతుందండి. యా, 13 టైం లైన్. సో మిమ్మల్ని ఇప్పటి నుంచి ఆ మూడ్లో పెడుతున్నాం బేసిక్గా. నాన్నగారు ఇక్కడ అంటే యాక్చువల్ చూస్తుంటే ఇక్కడ అంతా ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ చూపిస్తున్నారు, బట్ సినిమా టైటిల్ వచ్చేసి కోర్ట్ అని పెట్టారు యాక్చువల్గా. సో ఎంతసేపు కోర్టులో నడవబోతుంది సినిమా, మిగతా లవ్ స్టోరీ ఇదంతా ఎంతసేపు ఉంటుంది? మామూలుగా మనం చూసిన ఏ లవ్ స్టోరీలో అయినా సరే, ఎంత గ్రేటెస్ట్ క్లాసిక్ అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలిలో క్యాన్సరేనా, గీతాంజలిలో క్యాన్సర్, మా దాంట్లో కేసు అనుకోండి, అంతే. ప్రతి లవ్ స్టోరీలో ఒక ప్రాబ్లం ఉంటుంది, లేదంటే ఒక విలన్ ఉంటాడు. మాకు ఆ టైంని మేము కోర్టులో గడుపుతాం అంతే. బట్ సో ఇట్స్ అ లవ్ స్టోరీ, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, బట్ విత్ అ గ్రేట్ ఐడియా, గ్రేట్ మెసేజ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ గ్రిప్పింగ్ డ్రామా అండ్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్. కోర్ట్ రూమ్ డ్రామాస్కి అంటే హిట్టింగ్ సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఎప్పుడు హార్డ్ హిట్టింగ్గా ఉంటేనే స్టోరీస్ ఎక్కువ రీచ్ అవుతాయి కదా, మనం చూసిన టెంపర్గా వకీల్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద చూసుకుంటే. సో మరి దీంట్లో ఎలా ఉండబోతున్నా హార్డ్ హిట్టింగ్ అనేది, అంటే ఇద్దరు మైనర్ల మధ్యన ఉన్న అంటే వాళ్ళకి ఏమైనా జరుగుతుందా లేదా ఎలా తీసుకురాబోతున్నారు? మోర్ దెన్ హార్డ్ హిట్టింగ్ అని కానీ ఇంకోటి కానీ అలాంటి వర్డ్స్ కంటే కూడా అండి, కోర్ట్ రూమ్ డ్రామాస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. నేను నెట్ఫ్లిక్స్లో ఉన్న కోర్ట్ రూమ్ డ్రామాస్ అన్నీ చూశాను. కోర్ట్ రూమ్ డ్రామాస్ మనకి ఎప్పుడు నచ్చుతాయి అంటే కేసులో ఉన్న డెప్త్ మనకు అర్థమైనప్పుడు, మనకు అర్థమయ్యి ఆ ప్రొసీడింగ్స్ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నప్పుడు మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం, మన ఒపీనియన్ కూడా ప్లే అవటం మొదలెడుతుంది. ఇది తప్పు ఇది కరెక్ట్ అని మనం కూడా మన ఒపీనియన్తో చూడటం మొదలెడతాం. అది ఎప్పుడు చూడటం మొదలెడతాం అంటే కేసు తాలూకు డీటెయిల్స్ అన్నీ మనకు ఫుల్గా తెలిసినప్పుడు. మనకి పైన తెలిసింది అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జడ్జ్మెంట్ వచ్చింది అనుకుంటాం. కానీ మనకి లోతుగా తెలిసినప్పుడు దాని మీద మనకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. ఆ ఒపీనియన్తో మనం క్యారెక్టర్స్ కోసం రూట్ చేయడం మొదలెడతాం. వాళ్ళు గెలవాలని కోరుకుంటాం, లేదంటే వాళ్ళు ఈ జడ్జ్మెంట్ రావాలని కోరుకుంటాం. అండ్ అది మనం అనుకున్నట్టు జరగకుండా మనకి సర్ప్రైజ్ అయ్యే విధంగా రిజల్ట్ వచ్చినప్పుడు ఒక రకమైన ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ వస్తుంది. ఐ థింక్ దోస్ ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కోర్ట్ రూమ్ డ్రామాస్. అండ్ అదే అలాంటి ఒక సెటప్లోకి ఫిట్ అయింది కరెక్ట్గా. అయితే వాల్ పోస్టర్ సినిమాలో ఇప్పుడు చూస్తే ఇక్కడ కోర్ట్ అన్నారు, హిట్ 3లో మీరు ఆల్రెడీ పోలీస్గా కూడా చేస్తున్నారు, అంటే మొత్తం పోలీసు వీటి మీద వెళ్తున్నారు. అంటే మీకు పర్సనల్ ఇంట్రెస్టా లేదంటే స్టోరీస్ అలా దొరుకుతాయి? మీరు అసలు కోర్టుని దాన్ని ఎలా కలిపారో నాకు తెలియదు, కానీ అలా అనుకుంటే వేరే సినిమాల్లో కూడా ఎక్కడో వచ్చాడో రోడ్డు మీద దాటుతున్నప్పుడు పోలీస్ జీప్ కనపడుతుంది అలా అని చెప్పి రెండు సంబంధం లేనివి. అండ్ యాక్చువల్లీ నేను ఈ ప్రెస్ మీట్ ముందే స్టార్ట్ చేసేటప్పుడే మేము అందరినీ ఒక హంబుల్ రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా, హిట్ 3 ప్యారడైజ్ని ఈ మీటింగ్లో వదిలేద్దాం, ఎందుకంటే ఇది కంప్లీట్గా కోర్టు మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేద్దాం. నాన్నగారు ఈ సినిమా ద్వారా 2 మంచి విషయాలు ఆడియన్స్ చూడబోతున్నారని మీ మాటల్లో అర్థమైంది. పోక్సో యాక్ట్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి అవగాహన ఈ సినిమా ద్వారా యువతలో ఇద్దామనే ఒక ప్రయత్నం ఉంది. అలా అని చెప్పి ఏదో అవగాహన కోసం తీసిన సినిమాలో ఉండదు, అది కథ జరుగుతుంటుంది, కంప్లీట్గా గ్రిప్పింగ్ ఉండి మీరు నిజంగా ఒక సెలబ్రేట్ చేసుకునే ఫిల్మ్ అవబోతుంది. బట్ బై ద ఎండ్ మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి మీకు పోక్సో గురించి తెలియాల్సిందంతా తెలుస్తుంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, సో ఇలాంటి చట్టాలు ఇలాంటి వ్యవస్థ ఒక పాఠ్యాంశంగా ఉంటే పాఠశాల స్థాయి నుంచి ఒక అవగాహన పెరుగుతుంది పిల్లల్లో. సో బయట సమాజంలో ఇలాంటి నేరాలు కావచ్చు, ఇలాంటి చెడు విషయాల పట్ల ఆకర్షితులు ఎవరు అనేది అది ఎంతవరకు సాధ్యం, అది బయట సమాజంలో అది జరుగుతుంది అంటారా? సినిమాల ద్వారా చూపిస్తూ అవగాహన మాత్రం ఆచరణ సాధ్యం కదంటారు. ఎలా అయితే ఇంత అంటే మొత్తం లా చదవమనట్లే, లా దట్ ఈస్ ద వెరీ బిగ్ టాపిక్.
బట్ మన బేసిక్లీ మన డే టు డే లైఫ్లో మన ఎఫెక్ట్ చేసే లాస్ ఏవైతే ఉన్నాయో అవి యంగ్స్టర్స్కి తెలియాలి. చాలాసార్లు అది తప్పు అని కూడా వాళ్ళకి తెలియదు. అండ్ అది లాలో చాలా పెద్ద తప్పు, అది జీవితాలు నాశనం చేయగలిగినంత పెద్ద తప్పు అది. అండ్ అవన్నీ తెలియకుండా వాళ్ళు చేసిన ఒక పొరపాటుని మనం చాలా పెద్ద క్రైమ్గా కూడా చూస్తాం అప్పుడప్పుడు. సో ఇది ఒక్కటే కాదు, ఐ థింక్ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ మేము దేని గురించి డీల్ చేస్తున్నాం, ఎలాంటి కేసుని టేకప్ చేసాం ఈ సినిమాలో ఏంటన్నది మీకు రేపు థియేట్రికల్ ట్రైలర్ వస్తుంది ఒక 10 daysలో. అప్పుడు మీకు ఇంకా మచ్ మోర్ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఆ లవ్ సాంగ్ రిలీజ్ చేసాం కాబట్టి లవ్ స్టోరీ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. బట్ యాజ్ వీ గో టు ద రిలీజ్ వీ విల్ హ్యావ్ మచ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్. అండ్ ఈ సినిమాకి వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అ స్పెషల్ రెడ్ కార్పెట్ ఫర్ ఎవ్రీ వన్, ఫర్ ద ఇండస్ట్రీ, ఫర్ ద మీడియా, ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఇలాంటి సినిమా ఐ థింక్ చేతిలో ఉన్నప్పుడు మనకి ఆ రిలీజ్ రోజు ఎలా ఉంటుంది, మార్నింగ్ షో ఇలా కాదు, ఇంత గొప్ప సినిమా ఉంది అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్తో అందరికీ చూపించాలని కోరుకుంటుందిగా. సో డెఫినెట్గా మీ అందరికీ రిలీజ్ కంటే ముందే ఈ సినిమాని చూపిస్తాం. నానిగారు ఇక్కడ నానిగారు యాక్చువల్లీ వాల్ పోస్టర్ సినిమాస్ నుంచి నాని నుంచి ఒక సినిమా వస్తుందంటే ఎంతో విషయం ఉందని తెలుస్తుంది, అర్థమవుతుంది. సో ఈ సినిమాకి సంబంధించి రామ్ జగదీష్ గారు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? లైక్ మీరు ఇందాక మెసేజ్ అన్నారు, మెసేజా క్లైమాక్సా ఓవరాల్ మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? మీరు పిక్ చేసుకున్నారంటే ఏదో విషయం ఉంటుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చేసిన వర్క్ చాలా నచ్చింది. అంటే ఐ లుక్ ఫర్ ఆనెస్ట్ వాయిసెస్. నాకు సినిమా హిట్ అవుతుంది అని కథ చెప్పే వాళ్ళకంటే నా మనసులో ఒక కథ ఉందండి, ఈ కథ ఎప్పటికైనా చెప్పాలి అని చెప్పేవాళ్ళు ఎక్కువ నచ్చుతారు. అది నా సినిమాలో అవనివ్వండి, అది జనరల్గా ఇది మనం ఒక సూపర్ హిట్ కొడదాం అని చెప్పే వాళ్ళకంటే కూడా, లేదంటే నాకు ఒక సినిమాని సెల్ చేయడానికి ట్రై చేసే వాళ్ళకంటే కూడా మీరు కొంటే కొనండి లేకపోతే లేదు, నాకు చెప్పాలని ఉన్న కథ ఇది అని హానెస్ట్గా చెప్తారు చూసారా, వాళ్ళు బాగా నచ్చుతారు నాకు. అండ్ నాకు అలాంటి ఒక క్వాలిటీ జగదీష్లో కనపడింది. జగదీష్ యాజ్ స్క్రిప్ట్ చెప్పడం మొదలెట్టిన తర్వాత కథ వింటూనే ఒక కథలో ఉన్న ఇమోషన్ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం అంటే ఇమోషన్ వర్కౌట్ అవుతుంది అని మనం నమ్మటం వేరు, మనం ఇమోషనల్ అవటం వేరు కదా. అది కథ వింటున్నప్పుడే మనకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే అది చాలా మంచి కథ అని అర్థం. అండ్ తనలో ఉన్న జెన్యూనిటీయే తన స్క్రిప్ట్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇది కనుక సరిగ్గా తీస్తే చాలా మంచి సినిమా అవుతుంది అనుకున్నాను. బట్ ఈరోజు సినిమా చూసి ఇంకా నేను అనుకున్న దానికంటే వేరే లెవెల్కి వెళ్ళిందని నమ్ముతున్నాను. అది థ్యాంక్స్ టు దీస్ పర్ఫార్మర్స్, వీళ్ళందరూ కలిసి వేరే లెవెల్కి తీసుకెళ్లారు సినిమా. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు హాయ్. అయితే బేసికలీ పోక్సో చట్టం గురించి నిజంగానే మీరు అన్నట్లు ఎవరికి తెలియదు. మన జానీ మాస్టర్ కేసు తీసుకున్నా ఇదే దీనికి సంబంధించిందే. సో అట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా పెట్టారా ఇందులో? ఏమన్నా ఓన్లీ మైనర్స్ బేస్డ్గా వెళ్తుందా? అసలు దానికి వీటికి ఏ సంబంధం లేదండి. ఇది కంప్లీట్ డిఫరెంట్ సెటప్, డిఫరెంట్ సిచ్యువేషన్, డిఫరెంట్ థింగ్. అండ్ మీకు త్వరలో ఎనీవే మీకు ఒకసారి థియేట్రికల్ ట్రైలర్ మీరు చూసేసిన తర్వాత అసలు ఇలాంటి క్వశ్చన్ కూడా రాదు, రైజ్ అవుతుంది, మీ క్లారిటీ వచ్చేస్తుంది. అలాంటి అయితే మైనర్స్కి మద్దతుగా ఉంటుందా మీ సినిమా? అంటే మైనర్స్ లవ్ స్టోరీ, వాళ్ళు ఏజ్ ఇవన్నీ అదే లైక్ ఐ సెడ్ మచ్ మోర్ డీటెయిల్స్ will be revealed later. పాక్సో రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని తర్వాత చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఎందుకంటే లీగల్గా తర్వాత ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. లేదండి, దానికంతా మాకు సెన్సార్ అనే ఒకటి ఉంది, వాళ్ళకి అన్నీ క్లారిఫై చేసుకొని అన్ని ఎఫిడవిట్లు పెట్టే క్లారిఫై చేసుకొని సినిమా చేస్తున్నాం. సో మీరు ఒక మీరు ప్రాబ్లం క్రియేట్ చేస్తే తప్పితే లీగల్గా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదు. మీకు ఆ కంగారు అవసరం లేదు. అయితే మీరు ఒక స్టార్ హీరో, మరి మూవీకి బడ్జెట్ కూడా అదే స్టార్డమ్లో పెట్టారు. ఓకేనా మీకు క్వశ్చన్? ఎంత అవసరమో అంత పెట్టారు. ఏ సినిమాకి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్, వాట్ ఈస్ ద సెటప్, హూ ఆర్ ద పర్ఫార్మర్. ఈ సినిమాకి ఏం అవసరం అన్నది అంతే. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సెటప్ అండి, అంతే. సో ఇట్ డజంట్ ఈ కథని నేను ఎలా చూసానో, ఈ కథకి ఏం కావాలో అన్నీ ఇచ్చామా జగదీష్? ఆఫ్ కోర్స్. ఇన్ వన్ వర్డ్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, నాకు ఫర్ కోర్ట్ గురించి, నాకు ఇంతకుముందు నేను కొన్ని ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశాను. ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్ రిలీజ్ ముందు నాకున్న ఫీలింగ్ ఏంటంటే, ఇది అందరూ చూసి నచ్చితే మనం గెలుస్తాం అన్న ఫీలింగ్ ఉండింది. నాకు కోర్ట్ చూసిన తర్వాత నాకున్న ఫీలింగ్, ఇది అందరూ చూసి నచ్చితే ఆడియన్స్ గెలుస్తారనిపిస్తుంది. అండ్ బికాజ్ ఇట్ విల్ బీ దేర్ సక్సెస్, ఇట్ విల్ బీ అ స్పెషల్ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఫర్ అవర్ సక్సెస్. ఈ సినిమా నిజంగా కోర్ట్ అనేది నేను బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు అవ్వాలని కోరుకుంటున్నానంటే, కోర్ట్ లాంటి సినిమాలు డిజర్వ్ టు బి అ బ్లాక్ బస్టర్. అంటే ఇలాంటి సినిమా ఈ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అయిందంటారా అంటే మనందరం యాజ్ ఇండస్ట్రీ, యాజ్ ఆడియన్స్ ఒక అడుగు ముందుకు వేసినట్టే లెక్క. నానిగారు హాయ్. నానిగారు ఇక్కడ హాయ్ సార్.
కోర్టు బోన్లో న్యాయదేవతను నుంచోబెట్టారు. ఇది న్యాయ వ్యవస్థ పైన ఏమైనా సెటైరా, సజెషన్స్ ఏమైనా ఇస్తున్నారా, ఎట్లా? No, it's not a satire or anything, and nothing to do with it. It's just now justice is under trial అన్న ఒక స్టేట్మెంట్కి ఒక విజువల్ రిప్రజెంటేషన్ అంతే. ఓకే, నాని గారు, ఈ కోర్టులో మీకు ఏ సెక్షన్ ఎక్కువ మీకు అట్రాక్ట్ చేసింది? మీరు పిక్ చేసుకోవడానికి కారణం ఏంటిది? సెక్షన్లో ఏమి అట్రాక్ట్ చేయలేదండి, స్క్రిప్ట్ బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ ఐ జెన్యున్లీ బిలీవ్డ్ ఇన్ ద ఇమోషన్ ఆఫ్ కోర్స్ మీ కోర్ట్ లాంగ్వేజ్లో మాట్లాడాను అంతే. అది అంటున్నారా? అది మనోడు ఆన్సర్ ఇవ్వాలి. సెక్షన్ల గురించి మాట్లాడాలి. నేను ఇంకా నా కెరీర్లో లాయర్ రోల్ ప్లే చేయలేదు. సెక్షన్ 11 అంట చాలా అట్రాక్ట్ చేసిందంట. ఓకే, అండ్ సో మీకు ఒక డిఫరెంట్ సినిమానో, ఒక కొత్త సినిమానో, ఒక మంచి సినిమా అని అంటారు, అలా ఒక సపరేట్గా ఉండదండి. సినిమా చూసినంతసేపు చాలా మెయిన్ స్ట్రీమ్ సినిమా అనిపిస్తుంది. మీకు అన్ని జనరల్గా ఒక కమర్షియల్ సినిమాలో మీరు ఫీల్ అయ్యే ఎమోషన్స్ అన్నీ సినిమాలో టాప్ టు బాటమ్ ఫాలో అవుతారు. అంటే ఒక ట్రాఫిక్ రూల్సే ఫాలో అవ్వరు చెప్పాలంటే. రూల్స్ ఏది ఫాలో అయ్యే పరిస్థితి లేదు యూత్. అలాంటిది చట్టం మీద అవగాహన ఉండాలంటే సంథింగ్ షుగర్ కోటెడ్గానే మీరు సినిమా తీసి ఉండాలి. సో అలాగే ఉంటుందా ఎట్లా? లేదండి, షుగర్ కోటెడ్గా తీయాల్సిన అవసరం లేదు. షుగర్ కోటెడ్గా ఎప్పుడు తీయాలంటే ఈ నిజాన్ని ఇలా చెప్పలేము మనం అని మనకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు కరెక్ట్గా రీసెర్చ్ చేసి ఆ నిజాన్ని నిజంలాగా మనం వెన్ వీ పుట్ ఇట్ అక్రాస్, దట్ ఈస్ వెరీ మచ్ ఎఫెక్టివ్. అండ్ దాన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి సగం డీటెయిల్స్ తెలియకుండా హాఫ్ హోంవర్క్ చేసి మనం ఎప్పుడైనా సినిమా చేస్తున్నప్పుడు దాన్ని షుగర్ కోట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మొత్తం ఎవరైనా ఏదైనా అడిగితే ఏదైనా అంటారేమో, మన పూర్తి రీసెర్చ్ లేదని ఒక చిన్న భయంతో. మనం కంప్లీట్గా క్లారిటీ ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు షుగర్. అంటే మీరు డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, డైరెక్షన్ ఇప్పుడు చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు, బట్ ప్రొడ్యూసర్గా మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అనుకోవచ్చా? అంతే అండి, 100%. ఇంకా కోర్ట్ విల్ ప్రూవ్ ఇట్ అగైన్. వై నేను ప్రొడ్యూసర్ని అసలు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ విత్ మై ఓన్ ఫిల్మ్స్. నేను ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాను, అండ్ అది కూడా జనరల్గా మనీ మేకింగ్గానో ఇంకోటి ఊరికే కాంబినేషన్ సెట్ చేయడం అలా కాకుండా ఎప్పుడో నచ్చినప్పుడు మాత్రమే చేస్తున్నాను. అది ఎందుకు చేస్తున్నాను అంటానికి మీకు ఇంతకుముందు ఐ థింక్ ఉన్నాయి ప్రూఫ్స్. అండ్ మీకు మళ్ళీ ఈ March 14th మీకు ఇంకోసారి మళ్ళీ క్లారిటీ వస్తుంది ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాంట్ టు డూ. హాయ్ నాని గారు, 80s 90sలో చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ న్యాయం కావాలని ఒక సినిమా వచ్చింది. అప్పట్లో చాలా టాప్ హిట్. చిరంజీవి గారిని ఎక్కడో కూర్చోబెట్టి అలాంటి ఎమోషన్ ఈ కోర్టులో ఉంటుందా? కోర్ట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు కోర్ట్ రూమ్ డ్రామాయే, కానీ ఇది ఇంకో కేసు, ఇది ఇంకో గొడవ, ఇది ఇంకో సెటప్. బట్ మీకు ఒక సినిమా నుంచి ఒక కోర్ట్ రూమ్ డ్రామా చూస్తున్నప్పుడు మీకు కావాల్సిన హైస్ అన్నీ ఉంటాయి, అదైతే గ్యారంటీ. అండ్ అప్పట్లో యంగ్ చిరంజీవి గారు చేసిన పర్ఫార్మెన్స్ డెఫినెట్గా వీళ్ళిద్దరిలో ఉంటుంది. నాని గారు, చాలామందికి హీరోలకి ఒక డ్రీమ్ ఉంటుంది పలానా రోల్ చేయాలని. అట్లా లాయర్గా క్యారెక్టర్ చేసిన ఎన్టీ రామారావు దగ్గర నుంచి, నాగేశ్వరరావు దగ్గర నుంచి, చిరంజీవి గారు అందరు హీరోలు చేసి సూపర్ సక్సెస్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ సినిమా చూసిన తర్వాత అయ్యా నేను కూడా ఒక లాయర్గా ఎప్పుడైనా చేయాలి అని అనిపించింది? నాకు ఆబ్వియస్లీ ఉందండి. డెఫినెట్గా మన ఫేవరెట్ యాక్టర్స్ నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. జగదీష్ వచ్చి కథ చెప్పి నేను హీరో అని అంటే చేసేవాడినేమో, బట్ వచ్చి కథ చెప్పడమే దర్శి హీరో అని చెప్పాడు. సార్ యాక్చువల్లీ అది కూడా ఉండింది అన్న. మీరు ఒకవేళ ఈ క్యారెక్టర్ చేస్తా అంటే నేను రోషన్ క్యారెక్టర్ చేద్దాం. మరి నాతో అది డిస్కస్ చేయలేదు. మీరు చేస్తుంటే చేసేవాడిని, నేను అంత నచ్చింది నాకు కదా. కొన్ని టైటిల్స్ కాంప్లికేషన్స్గా ఉంటాయి. ఆ టైటిలే సినిమానికి తప్పిస్తుంది ఆడియన్స్ని బాగా. కోర్టు అనే టైటిల్ పెడదాం అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఏం ఫీల్ అయ్యారు? అంటే ఇది కొంచెం మళ్ళీ కోర్టులో వాళ్ళేమన్నా అభ్యంతరం పెట్ట, అసలు ఇది ఎలా మళ్ళీ తర్వాత కోర్టుకే కదా. నాకు ఈ రోజు దాకా ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, 16 years యాజ్ అన్ యాక్టర్. ఫస్ట్ నాకు ఇంకా గుర్తుంది, అలా మొదలైంది అని మేము టైటిల్ పెట్టినప్పుడు చాలా చెత్త టైటిల్, ఇదేం టైటిల్, అది ఇది అని అందరూ అన్నారు చివరి దాకా. నేను ఒక్కడనే బాగుంది లవ్ స్టోరీకి అని అనేవాడిని, నందిని కూడా అనేది. అండ్ అందరు ఒక్క పాజిటివ్ రిమార్క్ లేదు. అండ్ ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అందరూ అసలు అలా మొదలైంది తప్పితే ఈ సినిమాకు ఇంకో టైటిల్నే ఊహించుకోలేము అని అన్నారు. ఇలా అట్లీస్ట్ నాకు కనీసం ఒక 10 సినిమాలతో ఎక్స్పీరియన్స్ ఉంది. మన నచ్చిన సినిమాకి టైటిల్ బాగుంటుంది సార్, నచ్చిన సినిమాకి టైటిలే కాదు ఏది బాగోదు. ఒక్క నిమిషం నానిగారు, మీరు హిట్ 3 ప్యారడైస్ గురించి అడగొద్దన్నారు. బట్ రీసెంట్గా మీరు చిరంజీవి గారితో శ్రీకాంత్ ఓడేలా కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేశారు. ఈ ఇయర్లో ఉంటుందా, నెక్స్ట్ ఇయర్లో ఉండదు? అదొక్కటి చెప్పండి. నెక్స్ట్ ఇయర్ అండి నానిగారు.
అంటే జై భీమ్ లాంటి ఒక సినిమా సూర్య గారు చేయడం వల్ల ఆ సబ్జెక్ట్ కావచ్చు అదంతా కూడా ఒక ఎలివేట్ అయిపోయింది. సో అఫ్కోర్స్ ఇప్పుడు దర్శి చేసినా కూడా ఆ కథ అనుగుణంగా దర్శిని ఎంచుకున్నారు. అదే క్యారెక్టర్ మీరు చేస్తుంటే ఈ సినిమాగ్రాఫ్ ఏ స్థాయిలో ఉండేదని మీకు సినిమా చూసిన తర్వాత లేదండి. సినిమా చూసిన తర్వాత దర్శి కాకుండా ఐ డోంట్ థింక్, నేను అది హ్యారగెంట్ స్టేట్మెంట్ కాదు. ఎందుకంటానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాగేజ్తో వస్తారు, ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేస్తారు మీలో. ఆ ఎక్స్పెక్టేషన్ సినిమాకి అగేన్స్ట్ అవ్వచ్చు. సమ్టైమ్స్ మీరేదో ఊహించుకొని అది మ్యాచ్ అవ్వకపోతే సినిమాగా ఎంజాయ్ చేయడం మానేసి మనం దాన్ని జడ్జ్ చేయడం మొదలు. కోర్ట్ని 100% దాని పొటెన్షియల్ని మీరు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇండియాలో ఉన్న ఒకే ఒక యాక్టర్ దర్శి మాత్రమే ఆ సినిమాకి. నాని గారు, అంటే మీ వాల్ పోస్టర్ మూవీస్లో ప్రశాంత్ వర్మ కానీ, శైలేష్ కోలన్ కానీ, ఇప్పుడు జగదీష్ కానీ, డెబ్యూ డైరెక్టర్స్కి మనం ఏదైనా కథ చెప్పాలి అనుకుంటే వాల్ పోస్టర్ సినిమా టక్కని గుర్తొచ్చేలాగా దాని ఒక ఇమేజ్ని బిల్డ్ చేశారు. సో మీ థాట్ ప్రాసెస్ ఏంటండి? కంటిన్యూస్గా ఒక డెబ్యూ డైరెక్టర్ అంటే కమర్షియల్గా సక్సెస్ అవుతున్నాయి, కొత్త టాపిక్స్ని డిస్కస్ చేయగలుగుతున్నారు. ఒక ప్యారలల్ సినిమాని కమర్షియల్ వేలో ప్రజెంట్ చేయడానికి వాల్ పోస్టర్ సినిమా ఫస్ట్ స్టెప్ వేస్తుంటుంది. మీరు దాని గురించి ఏం మాట్లాడతారు? దట్ వాజ్ ద ఐడియా అండి, లాంచ్ చేసినప్పటి నుంచి ప్రొడక్షన్కి. అండ్ అందుకే ఇప్పుడు ఒక సాలిడ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ లాంటిది ఒకటి శ్రీకాంత్ చిరంజీవి గారితో అనుకున్నది యునానిమస్ ప్రొడక్షన్స్ మీద స్టార్ట్ చేస్తాం. వాల్ పోస్టర్ అన్నది ఎప్పుడు అది ఉండాలి, టాలెంట్ కోసం మనం చేసిన ఇనీషియల్ ప్రామిస్ అది అని ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఎప్పుడు కూడా ఎయిదర్ డెబ్యూస్ ఆర్ అన్ ఒరిజినల్ ఐడియా, ఈ రెండు ఈజ్ అ కాంబినేషన్ అండి. ఇఫ్ సంబడీ హూ హెస్ డన్ ఫిల్మ్స్ వాళ్ళు కనుక ఒరిజినల్ ఐడియాతో వచ్చారనుకోండి, ఇది దీనికి వేరే ఏ ప్రొడక్షన్ హౌస్ ఒప్పుకోదు ఇలాంటి ఒక ఐడియాని చేయడానికి, లేదు మనం బ్యాక్ చేయాలి అనిపిస్తే చేసేస్తాం. ఆర్ డెబ్యూటెంట్స్, ఇలా డెబ్యూటెంటే అని అలా ఫిక్స్ అయ్యేం లేదు. బేసికలీ న్యూ ఏజ్ సినిమా, సంథింగ్ విచ్ ఈజ్ నాట్ జనరలీ సీన్. మన తెలుగులో మనం రెగ్యులర్గా ఎక్కువ కనపడని సినిమా ఏదైనా ఉంటే, దాంట్లో పొటెన్షియల్ ఉంటే, దాన్ని సపోర్ట్ చేయాల్సిన, బ్యాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటే వాల్ పోస్టర్ షుడ్ బి ద ఫస్ట్ ఆప్షన్ అన్నది ఐడియా. దానికి యాక్చువల్లీ తెలుగులో రిఫరెన్స్ లేదండి, ఈ సినిమా లాగా ఉండబోతుందని రిఫరెన్స్ లేదు. మీరు ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్ అంతే. నేను ప్రేక్షకుడిగా, నేను ఇలా ప్రొడ్యూసర్గా సినిమా చూడలేదు. ఐ థింక్ ఈ రోజు దాకా నేను మిగతా ఏది ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నన్ను నేను నమ్మేది ఏంటో చెప్తున్నా, ఈ రోజుకి ప్రేక్షకుడిగా సినిమాని ఎంజాయ్ చేయగలుగుతాను. ఐ థింక్ దట్ ఈస్ మై అచీవ్మెంట్. సినిమా డింట్ కరప్ట్ మీ. అంటే నేను ఇక్కడే ఉండి సినిమాలో ఉండి టెక్నికాలిటీస్ తెలుసు కాబట్టి సినిమాని వాళ్ళలా చేశారు, వీళ్ళలా తీశారు అని సినిమా చూసిన రోజు ఐ థింక్ ఐ లూజ్ మై ఏమంటారు లవ్ ఫర్ దిస్ ఆర్ట్ ఫామ్. అండ్ నాకు ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ దట్. ఈ రోజుకి ఒక యానిమేషన్ సినిమా చూసి ఏడుస్తాను, చిన్న చిన్న ఎమోషన్స్. నేను ఒక్కనే కూర్చొని సినిమా చూసినప్పుడు లెగ్స్ క్లాప్స్ కొడతాను ఒక సీన్ బాగుంటే. సో ఒక సినిమాని ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేయగలుగుతున్నా, నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అండ్ నేను అలాగే కోర్ట్ చూశాను. అండ్ కోర్ట్ అన్నది అసలు నాకు ఇది దానిలాగా ఉందా, దీనిలాగా ఉంది, ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి ఒక కేసుని డీల్ చేశారు, ఏ ఆలోచన లేకుండా నన్ను మెల్లగా ఆ కథ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళందరి ఇమోషన్స్ ఫీల్ అయ్యేలా చేసింది. సినిమా అయిపోయేటప్పటికి ఒక గొప్ప ఫీలింగ్ ఇచ్చింది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ గుడ్ సినిమా, గ్రేట్ సినిమా సపోజ్ టు డూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అంటే ఒక యాక్టర్గా మంచి సినిమా చేయడం వేరు, ఇష్టపడి సినిమా చేయడం వేరు. ఆ విషయంలో మీ జడ్జిమెంట్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ప్రొడ్యూసర్గా సినిమా చేసేటప్పుడు దాని మీద ఎంతో కొంత లాభాపేక్ష ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కోర్టు లాంటి సినిమా, రేపు ఈ కోర్టులో వచ్చే జడ్జిమెంటు, రేపు పబ్లిక్ ఇచ్చే జడ్జిమెంటు మీకు కమర్షియల్గా వేయబుల్గా ఉంటుందా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇలాంటి ఒక ఐడియాని సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి, అండ్ మనకి బాగా నచ్చినాయి కాబట్టి అవి గొప్ప సక్సెస్ అవ్వాలని కోరుకోవటం ఆబ్వియస్లీ. బట్ లాభాపేక్ష ఉంటే మీరు అన్నట్టు నేను తీసుకున్న చాయిసెస్ ఏవి కూడా ఐ వుడ్ హ్యావ్ డన్ అ లాట్ మోర్, ఏమంటారు, రకరకాల కొంచెం మీకు కలర్ఫుల్గా మసాలాగా ఉండే కాంబినేషన్ చాలా సెట్ చేయొచ్చు. బట్ అది మీరు నా ఫస్ట్ సినిమా నుంచి చూస్తే మీకు ఆ లాభాపేక్ష అన్నది ఆన్సర్ అయిపోయి ఉండాలి. అండ్ మీకు ఎస్పెషల్లీ బాగా తెలుసు నాకు అది లేదని, అందుకే మీరే అడిగారు. ఓకే. అండ్ ప్రొడ్యూసర్గా అసలు లేదు. ప్రొడ్యూసర్ నాని యాక్టర్గా సంపాదిస్తున్న డబ్బులు ఖర్చు పెట్టడానికే ప్రొడ్యూసర్ వచ్చాడు, ఇంకా సంపాదించడానికి కాదు. నాని గారు,
సో మీరు అప్రిషియేట్ చేశారంటే యాజ్ ఎ న్యాచురల్ స్టార్గా నిజంగానే వాళ్ళ యాక్టింగ్ అంత లెవెల్లో ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ స్టార్గా అప్రిషియేట్ చేయలేదండి, ప్రేక్షకుడిగా అప్రిషియేట్ చేశా. మీ యాక్టింగ్ కూడా అంతే న్యాచురల్గా ఓన్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను జెన్యున్గా ఒక ప్రేక్షకుడిగానే సినిమా చూసా. అండ్ వీళ్ళిద్దరూ మీకు తను చాలా సినిమాలు చేశాడు. బట్ మీరు కోట్ చూసిన తర్వాత ముందే మర్చిపోతారు, సారీ. ఎందుకంటే మీకు చందు గుర్తుంటాడు. అండ్ దెన్ తను కూడా జాబిలి అన్న రోల్ ప్లే చేసింది. మీకు చందు జాబిలి అన్నది మీకు మైండ్లో రింగ్ అవుతూనే ఉంటుంది. అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అంత బాగా చేయించుకున్నాడు వాళ్ళతో, అలాంటి సీన్స్ రాశారు. అండ్ అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు విజయ్. అన్నీ కుదురుతాయండి కొంచెం. సో నేను ఎప్పుడు ఈ కోట్ రేపు సినిమా చూసి కూడా మీకు డెఫినెట్గా చాలా చాలా నచ్చుతుంది. బట్ ఇదంతా నాని చాలా గొప్ప చాయిస్ లేదంటే అని నాకు ఇవ్వకండి. ఎందుకంటే ఇది నాకు పాసిబుల్ కాదు, ఇది ఎప్పుడో కుదురుతాయి అంతే. ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్. ఐ కెన్ ఓన్లీ లిసన్ టు అ గుడ్ ఐడియా అండ్ సపోర్ట్ ఇట్. ఏదో థాట్ బాగుంది, ఇది మంచి సినిమా అయితే బాగుండు అని నేను కొన్ని సినిమాలు తీస్తాను. కానీ ఆ మంచి సినిమా, ఆ థాట్ నిజంగా మంచి సినిమా అవ్వాలంటే వీళ్ళందరూ కావాలి, అన్నీ కుదరాలి, అన్నీ సెట్ అవ్వాలి. అప్పుడు మాత్రం అలాంటిది కుదురుతుంది. అదృష్టం కోటికి కుదిరింది. చందు జాబిలిలో మీ ఫేవరెట్ ఎవరు? అలా పెట్టారా ఫిట్టింగ్? లేదు, ఇద్దరు ఫేవరెట్ అండి. వాళ్ళిద్దరు నేను సెపరేట్ చేసి చూడలేను, ఇద్దరు ఫేవరెట్. సార్ ఇక్కడ సార్ నాని గారు సార్ మీరు అంటే ప్రతి సినిమాకి చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ అన్న తర్వాత కమర్షియల్గా కూడా ఎంతో కొంత ఆలోచిస్తారు. బట్ అవార్డ్స్ విషయంలో ఇంకెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే ఈ సినిమాకి ఎలాంటి అవార్డ్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సార్ ఆలోచన ఎప్పుడు లేదు. మన ముందు సినిమా గెలిచిన తర్వాత మీ అందరికీ బాగా నచ్చిన తర్వాత అవి కూడా వస్తే ఇంకా సంతోషం. అందరూ గుర్తించారనమాట, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని గుర్తించారనమాట అని ఎక్స్ట్రా బోనస్. తప్పితే ఏ రోజు సినిమా చేసేది కానీ, సినిమా రిలీజ్ టైంలో కానీ, సినిమాని ఎంజాయ్ చేయటం కానీ, ఈ ప్రాసెస్లోకి అసలు ఆ మాట కూడా గుర్తురాదు. సార్ భయ్యా, ఇందాక నుంచి ఫోక్సో చట్టం గురించి సినిమాలో ఉందంటున్నారు, దాన్ని సపోర్ట్ చేస్తున్నారా? దానిలోని లోపాలని డిస్కస్ చేస్తున్నారా? మైనర్స్ని సపోర్ట్ చేస్తున్నారా? మైనర్స్ లవ్ని లేదు, దానిలో మీరు ఏం గైడ్ చేస్తున్నారు యూత్కి? అది చెప్పడానికి 2.5 గంటలు సినిమా తీసామండి. నానిగారు ధన్యవాదాలు. నానిగారు ఇక్కడ సార్ ఇంకా ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరిని పిలుస్తున్నారు? మీరు ఆల్రెడీ ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నారు కదా, ఆయనేనా లేకపోతే ఇంకెవరన్నా అనుకుంటున్నారు? కోట్ ప్రీ రిలీజ్ ఈవెంట్గా ఎవరు కావాలి మీకు? సూపర్ క్వశ్చన్. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు, మీరు అందరూ ఒకే పేరు ఫిక్స్ అయ్యారండి, అప్పుడు వాళ్ళని పిలుద్దాం. ఓకే, డన్, థ్యాంక్ యూ.